శీర్షిక కానిస్టేబుల్ రాము ఒక చిన్న పట్టణంలో హైవే ఒడ్డున ఒక సరళమైన రోడ్డుపై బార్బర్ షాప్ ఉండేది. టిన్ షీటుతో కప్పబడిన చిన్న షెడ్, గోడకి వేలాడదీసిన అద్దం, పక్కన ఒక చిన్న బోర్డు. లక్ష్మణ్ హెయిర్ కట్. ఇక్కడే లక్ష్మణ్ అనే ఓ కష్టపడే బార్బర్ తన కుటుంబాన్ని పోషించేందుకు, తను కలలు కన్న పిల్లల భవిష్యత్తు కోసం తలలు కత్తిరిస్తూ జీవితం నడిపాడు. ఆయన కుమారుడు రాము. రాముకు ఇద్దరు అక్కచెల్లెళ్ళు. పెద్దదాని పేరు లక్ష్మి, చిన్నదాని పేరు అను. లక్ష్మి చదువులో చాలా తెలివిగా ఉన్నప్పటికీ, తమ్ముడి చదువు కోసం తాను చదువు మానేసి ఇంటి పనుల్లో తల్లికి తోడ్పడింది. అను ఇంకా స్కూల్కి వెళ్తుంది. ప్రతిరోజూ రాముతో పాటు నడుచుకుంటూ వెళ్ళేది. స్కూల్లో రాము ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఓయ్ బార్బర్ బాయ్, పుస్తకాలు తీసుకుని వచ్చావా? కత్తెర పట్టుకొచ్చావా? నీ నాన్న రోడ్డుమీద తలలు కత్తిరిస్తాడు. నువ్వేమిటి చదువుకుంటున్నావు? అలాంటి మాటల్ని రాము పట్టించుకోలేదు. మాటలతో కాదు, మార్కులతో సమాధానం చెప్పాడు. అతని మెడల్స్, మెరిట్, ఆటలలో గెలుపుతో ఉపాధ్యాయుల అభిమానం సంపాదించాడు. ఎన్సీసీలోనూ రాము చక్కగా రాణించాడు. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక రాము కానిస్టేబుల్ ఉద్యోగానికి ట్రైనింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఉదయాన్నే లేచి రన్నింగ్, రాత్రివేళలు చదువు, ఎక్కడా తడబడకుండా ముందుకు సాగిపోయాడు. కాని అక్కడ కూడా అవమానాలు వెంటాడినవే. ఒకరోజు ట్రైనింగ్ సమయంలో ఒక శిక్షార్థి నవ్వుతూ అన్నాడు, ఇది కుదరకపోతే మాకు ఫ్రీగా కటింగ్ చేసిపెడతావుగా. ఇంకోసారి డ్రిల్ సమయంలో వేరొకడు అన్నాడు, నీ నాన్న సలూన్ పక్కన నువ్వు టీ షాపు పెట్టుకోవచ్చు కదా. రాము నొప్పి తట్టుకుని దానికి బదులుగా ఇంకా కఠినంగా శ్రమించాడు. ఎన్సీసీ కోటాతో శారీరక పరీక్షలు, రాత పరీక్షలు, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణుడయ్యాడు. ఒకరోజు రాము పోలీస్ యూనిఫాంలో ఇంటికి వచ్చాడు. తండ్రి మౌనంగా కన్నీళ్లు పెట్టాడు. లక్ష్మి గర్వంగా అతన్ని లడ్డు పెట్టింది. అను మురిపంగా చప్పట్లు కొట్టింది. రోడ్డుపై బార్బర్ కుమారుడు ఇప్పుడు రాష్ట్ర సిబ్బంది అయ్యాడు. అయితే రాముకు అక్కడితో సరిపోలేదు. తన చెల్లెలు అనూకు మంచి చదువు కోసం అన్నివిధాలా తోడ్పడాడు. అను రాము కన్నా ఇంకా తెలివిగా ఉంది. ఏ సంవత్సరం అయినా ఫస్ట్ ర్యాంక్. చివరి సంవత్సరం బీటెక్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్లో పెద్ద ఎంఎన్సీ కంపెనీలో సెలెక్ట్ అయింది. రాము తానే చెప్పాడు. సెలెక్షన్ మెసేజ్ వచ్చిన రోజు అను కాలేజ్ గేట్ దగ్గర మిఠాయిలతో ఎదురుచూసినవాడు తానే. తండ్రి కోసం రాము పనిచేస్తున్న పట్టణంలో ఒక మోడర్న్ హెయిర్ సలూన్ తెరిచాడు. గ్లాస్ డోర్స్, క్లీన్ చైర్లు, కొత్త బోర్డు. లక్ష్మణ్ జెంట్స్ మరియు కిడ్స్ సలూన్. ఆఫీసు డ్యూటీ నుంచి ఫ్రీ అయితే రాము అక్కడే ఉంటాడు. కత్తెర పట్టడం అతనికి అవమానంగా అనిపించలేదు. ఎందుకంటే అదే కత్తెర అతని కలల్ని పోషించింది. తన అక్క లక్ష్మికి కూడా మంచి ప్రపోజల్ వచ్చినప్పుడు తండ్రి స్థానంలో ఉండి పెళ్లిని నిర్వహించాడు. మంచి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న అబ్బాయిని ఇచ్చి వివాహం చేశాడు. ఒకప్పుడు టిన్ షీట్లతో కప్పబడిన వారి ఇంటికి ఇప్పుడు స్ట్రాంగ్ రూఫ్ ఉంది. డోర్పై నేమ్ ప్లేట్ ఉంది. ఇంట్లో నవ్వులు వినిపిస్తున్నాయి. రాము డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ కూడా కంప్లీట్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. అలాగే తను ఇంకా పెద్ద పొజిషన్స్ కోసం ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నాడు. ప్రతిసారీ ఎవరైనా అడిగితే లక్ష్మణ్ గర్వంగా చెప్తాడు, చదువే కుటుంబాన్ని మార్చగలిగే అస్త్రం. నా కత్తెర వాళ్లను పెంచింది. వాళ్ల పుస్తకాలు వాళ్ల జీవితాన్ని తీర్చిదిద్దింది. అది నిజం.